హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? 5 days ఫుల్గా కష్టపడి ఇంకా వీకెండ్ కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాను అనమాట. ఇంక రాక వీకెండ్ వచ్చింది. ఎలాగూ ఇంట్లో అయితే అస్సలు ఉండలేం కాబట్టి మనకు పక్కనే ఉన్న నెల్లూరుకి అయితే వెళ్ళిపోయాం. అది కూడా రాత్రి 9 గంటలకి. మనకి పనే బాట, ఏ టైం అయితే ఏంలే, తిరుగుతూ ఉండడమే. కానీ నైట్ రైడ్స్ అంటాం కదా, బెంగళూరులో ఎలా ఉంటుందో మన ఇంటి దగ్గర తిరిగినప్పుడు కూడా నైట్ రైడ్స్ అదే ఫీల్ ఉందప్ప. నెల్లూరుకి వచ్చి కూడా ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది. ఈ గ్యాప్లో నెల్లూరుకి వెళ్ళేటప్పుడే 3 times యాక్సిడెంట్ జస్ట్ మిస్. దేవుడు ఉన్నాడు రా స్వామి అనిపించింది. ఎక్కడ పడితే అక్కడ రాంగ్ రూట్లలో పా ఎందుకులే, ఒక పక్కన కోపం, ఒక పక్కన బాధ, ఒక పక్కన జస్ట్ మిస్. దేవుడి దయ వల్ల నెల్లూరు అయితే చేస్తాను. నెల్లూరుకి ఎందుకు వచ్చామో తెలుసా? జస్ట్ ఒక 15 rupees 20 rupees టీ తాగడానికి. తాటి బెల్లం కాఫీ, తాటి బెల్లం టీ, తాటి బెల్లం ఫుడ్, అలా చాలా ఐటమ్స్ జస్ట్ తాటి బెల్లంతో తయారు చేస్తారంట. ఏమున్నాయనో కొత్తగా వింటున్నా. మామూలుగా అందరూ షుగరు సాల్ట్ అవన్నీ వేస్తుంటే వీళ్ళు బెల్లంతో చేయడం ఏంటబ్బా అని కొత్తగా ట్రై చేయాలని ఇక్కడికి వచ్చాం. మా గూడూరులో కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కానీ ఇంకా పెట్టలేదు. అందుకే మేము నెల్లూరు వరకు పోవాల్సి వచ్చింది. రోజుకి ఫ్రాంచైజీలు మాత్రం చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు బిజినెస్లన్నీ ప్రైవేట్గా పెట్టడం కంటే అందరూ ఫ్రాంచైజీ తీసుకుంటున్నారు. ఏముందో తెలియదు, ప్రాఫిట్ ఉంటుందో లేదో. అలా లోపలికి వెళ్ళి ఒక 2 టీ, ఒక 3 కాఫీస్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. మేము పెద్ద గ్యాంగే వెళ్ళాం అనుకోండి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మాత్రం మరీ అంత స్వీట్గా అయితే షుగర్ పేషెంట్లు పోయేటట్టు అట్లా అయితే ఏం లేదు. కొంచెం బాగుండింది, కాకపోతే వెరైటీగా ఉన్నింది అన్నమాట. అంత దూరం వెళ్ళాం జస్ట్ టీ తాగితే ఏం బాగుంటుందిలే అని మన నెల్లూరులో రీసెంట్గా ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అని రీసెంట్గా స్టార్ట్ చేశారు. లోపలికి వెళ్ళి చూస్తే ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్ ఇవేమైనా ఉంటాయేమో అనుకున్నాం. ఇక్కడేందో కొత్తగా మలైస్ అంట, నాకే అర్థం కాల, విచిత్రంగా ఉండింది పేరు. అవుట్ సైడ్ మాత్రం ఫ్రూట్ జ్యూసెస్, బాదం పాలు అవి ఇవి ఉంటే లోపల మాత్రం ఏదో ఐస్ క్రీమ్స్, మొత్తం ఐస్ క్రీమ్సే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అనమాట. నాట్ ఓన్లీ ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, మలాయిస్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ జ్యూసెస్ అలా చాలా ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళి ఐటమ్స్ చూస్తే మన బెంగళూరులో రైట్స్ కంటే ఇక్కడే ఎక్కువ అనిపిస్తుంటుంది నాకు కొన్నిసార్లు అయితే మాత్రం. లోపలికి వెళ్ళి షదూద్ మలై ఒకటి, ఫ్రూట్ సలాడ్ మలై ఒకటి ఆర్డర్ చేసుకున్నాం. ఇది షహద్ మలై. లోపల స్ట్రాబెర్రీస్ ఉంటాయేమో అనుకున్నాం, స్ట్రాబెర్రీ లేదు అసలు. అది ఏందో కూడా అర్థం కాలేదు. ఆ ఫ్రూట్ చాలా వెరైటీగా, ఫ్రూట్ మిక్స్, కొంచెం ఇంటర్నేషనల్ మలై అంట. అన్ని ఫ్రూట్స్, చెర్రీస్, బాదం పప్పులు అన్నీ వేసేసారు. పైన వెన్నెల ఒక ఐస్ క్రీమ్ వేస్తున్నారు. చూడ్డానికి ప్లేట్ కూడా చాలా పెద్దదిగా ఉన్నింది. ఒకరికి మాత్రం చాలా ఎక్కువ అనిపిస్తుంది, ఇద్దరికైతే బెటర్. ఫ్రూట్స్, వెన్నెలా, కొంచెం ఐస్ క్రీమ్లో తింటూ ఉంటే చాలా స్వీట్ ఉండింది తప్ప. ఎక్కువ స్వీట్ వల్ల కూడా మనం ఎక్కువ ఐస్ క్రీమ్ కూడా తినలేము. అప్పుడే అర్థమైంది, అప్పటి వరకు తెలియలేదు అనమాట. మా వాడు అప్పటికప్పుడు వచ్చాడు కాబట్టి మేకప్ కూడా ఏమీ లేకుండా అట్లాగే వెళ్ళిపోయాను నైట్ డ్రెస్తోని. కానీ దాన్ని ఆస్వాదిస్తూ 2 ఐటమ్స్ టేస్ట్ చేస్తూ ఉంటే ఐస్ క్రీము ఆసమ్ అబ్బా. కానీ ఒక్కటి మాత్రం ఫుల్ అయిపోతుంది, ఇద్దరికైతే కరెక్ట్గా సరిపోతుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే లవర్స్ పేర్స్తోనే వెళ్ళండి. ఒక్కరికి మాత్రం చాలా ఎక్కువ అయిపోతుంది. మేము 4 వెళ్ళాము అక్కడికి. 4 ఆ 2 తినడానికి ఏమో 1 hour పట్టుంటుందేమో. చాలా కష్టం అయిపోయింది. వెరైటీ నేమ్స్తో మనకు తెలిసిన ఐటమ్స్ని కొంచెం రేట్ ఎక్కువ పెట్టి అమ్మేస్తున్నారు. తర్వాత అర్థమైంది మనం కూడా ఇట్లాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా అని. జస్ట్ ఫ్రూట్స్ అన్నీ వేసి వెన్నెల ఐస్ క్రీము, నార్మల్ ఐస్ క్రీము, మన బాదం పప్పులు అవి ఇవన్నీ వేసేసి జస్ట్ మిక్స్డ్ ఇంటర్నేషనల్ ఫుడ్ అన్నాడు. అప్పుడప్పుడు ఇవన్నీ చూస్తుంటే మనం కూడా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు కదా అనిపిస్తుంది. కానీ అవన్నీ మన వల్ల అవ్వవు. కానీ ఊహల్లో ఏదైనా ఉండిపోవచ్చు కదా, అందుకని ఏదైనా చేసేస్తాం డ్రీమ్స్లో. మీరు ఎప్పుడైనా నెల్లూరుకి వెళ్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి. షదూద్ మలై బాగుండింది, చాలా అంటే చాలా. లోపల స్ట్రాబెర్రీ ఏదో కూడా పూర్తిగా తెలియదు, మలైస్ అనమాట, ఏందో ఫ్రూట్స్ లాగా ఉన్నాయి. అది తెలుసుకోవాలి. నెక్స్ట్ టైం మీరు వెళ్తే తెలుసుకుంటే నాకు కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.